ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఉంది. అది ఓపెన్గా డబ్బులు తీసుకున్నారు. సీమెన్స్ అనే సంస్థే కాదు, మొన్న బిల్లీరావు కథ ఎట్లాగో ఐఎంజీ భారత్ అనేటువంటిది ఐఎంజీ సంస్థ అనుబంధం అన్నటువంటి పేరుతో రాసి ఇచ్చేసారు వాళ్ళకి 800 ఎకరాలు. అది ఐఎంజీది కాదని చెప్పి మొత్తుకుంటే కానీ అది కూడా రాజశేఖర రెడ్డి తీసేసాడు, కానీ లేకపోతే ఆ పేరుతో ఇచ్చేసేవాళ్ళు. అది ఇప్పుడు సీమెన్స్ అంతే, డిజైన్టెక్ అనే సంస్థ ఇచ్చేసి అదే సీమెన్స్ అంటూ సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని బోర్డులేమో సీమెన్స్ అని పెట్టారు. సీమెన్స్ది అసలు అది కానే కాదు. సీమెన్స్ కూడా నాకు సంబంధం లేదని రాసి ఇచ్చేశాడు. కానీ జనాలను ఎలా తప్పుదో పట్టించారు. సీమెన్స్ సంస్థ అద్భుతంగా చాలామంది లక్షలాది మంది ట్రైనింగ్ అయితే కాదని మోసం చేస్తున్నారు అంటూ కథల మీద కథలు అల్లి రాసుకొచ్చారు. అంటే అవినీతిని కూడా నీతిగా కవర్ చేస్తారు. అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పోనీ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తెలుగుదేశానికి డబ్బులు వచ్చినాయే, జనసేనకు కూడా డబ్బులు వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి జనసేనకు కూడా, అది కూడా పక్కకి వెళ్ళిపోయినటువంటి జనసేనకు కూడా 27 కోట్లు వచ్చినాయే. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా 220 కోట్ల డబ్బులు వచ్చినాయే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దానికి 320 కోట్ల డబ్బులు వచ్చినాయే. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ ప్రతిపక్షానికి అంత డబ్బులు వస్తే దేశంలో 300కి పైగా సీట్లు ఉన్నటువంటి పార్టీకి ఒక 6,000 కోట్లు రావడం ఎక్కువ అవుతుందా? కేసీఆర్కి 1000 కోట్ల పైన వచ్చిందే, అలాగే మమతా బెనర్జీకి 1000 కోట్ల పైన వచ్చిందే, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిందే 1,000 కోట్ల రూపాయల డబ్బులు, 100 కోట్ల రూపాయల డబ్బులు. కాంగ్రెస్ పార్టీ కూడా 1,450 కోట్ల పైన వచ్చిందే. కానీ అవన్నీ ఆ రూట్లో చూపెట్టి ఇది సహజమైన రాశారా? లేదు. ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు టోటల్ తెలుగుదేశం అనుకూల మీడియా కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీని ఏం నెత్తిన పెట్టుకోరు. బీజేపీ పొత్తు వల్ల తెలుగుదేశం విజయం సాధిస్తుందన్న ప్రచారం మాత్రమే తీసుకెళ్తున్నారు. ఇవాళ వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవి చూస్తే అంటే వీళ్ళు వెనకేసుకురావాలంటే అడ్డంగా వెనకేసుకొస్తారు. సాక్షి వాళ్ళు వైసీపీని ఎట్లా వెనకేసుకొస్తారో వీళ్ళు తెలుగుదేశాన్ని అట్లా వెనకేసుకొస్తారు. కానీ ఇక్కడ కేవలం కవరేజ్కి మాత్రమే వాడుకుంటారు జనసేననైనా భారతీయ జనతా పార్టీ. వాళ్ళ వల్ల తెలుగుదేశానికి ఓట్లు రావాలి, కానీ తెలుగుదేశం వలన లేదా ఈ పత్రికల ద్వారా ఆయా పార్టీలకి జనసేనకో బీజేపీకో మాత్రం ఓట్లు రాకూడదు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ నడుపుతున్నారు. అంటే పొత్తులో వెన్నుపోటు పొడుస్తున్నారు. కాకపోతే అది వాళ్ళ పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకుంటారు లేదో చూద్దాం.